నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిమంగళి కట్ట ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోమవారం సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలు పోయినా చేయి చేసినా ఆ యొక్క కృత్రిమ కాళ్ళు పెట్టుకుని కృత్రిమ చేయి కొత్త తల ఎక్కడన్నా స్టార్ట్ చేసి పెడతాం. ప్రపంచంలో ఎక్కడ చూడాల అంటే తల చేయలేం కాబట్టి ఆ తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉన్నాం కాబట్టి సరిగా ధరించాలి. ఇప్పుడు మీ అందరికి ఇదే చెప్పాను. ఇక్కడ ఉన్న మీరు ఆలోచించుకోవాలి. అర్థమైందా? ఎవరి బండిని కూడా వదలను. హెల్మెట్ ఉంటే మనందరికి ఇళ్లలో ఏసీ ప్రవేశించే కూడా తాళం కూడా తీసుకుంటారు. ఆ తాళం ఎక్కడ దొరికింది? మనం పడుకుంటూ మన తల కింద తాళం పెట్టి అదేవిధంగా రాత్రి సమయంలో బయట పడుకుంటే లేడీస్ మంగళసూత్రాలు ఇవన్నీ బంగారు వస్తువులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఏం చేస్తారు, లాక్కుని పారిపోతారు. కాబట్టి ఈ ఎండాకాలంలో బయట పడుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తాళాలు కానీ ఉంచకూడదు. అందువల్ల మీరందరూ ఈ ఎండాకాలం నేరాలు కానీ హత్యలు కానీ ఆనవాళ్ళు చేసి చాలా కఠినమైన శిక్షలు ఆడవారి వల్ల అదే చిన్నపిల్లల వల్ల దయావదయం కలిగి ఉండాలి. ఎవరన్నా కానీ వారికి ఇబ్బంది కలిగించినట్టయితే కూడా పోక్సా యాక్ట్, సఖీ యాక్ట్లు అన్ని కూడా యాప్లు ఉన్నాయి కాబట్టి మీరందరూ తీసుకుంటాను కాబట్టి మీ అందరికి చెప్పాలి. కాబట్టి టౌన్ లోకి ఎవరు వచ్చినా ఇటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. సార్ 2 మాటలు చెప్తాను. ఇక్కడ తిరుగుతారు, నేను ఇక్కడే ఉంటా. ఎక్కడ నీది ఎక్కడ ఇల్లు ఎక్కడ? నువ్వు ఇప్పుడు వెళ్ళాలా? హెల్మెట్ కొనుక్కోవాలా? పోలీస్ స్టేషన్ వచ్చి చూపించాలా? నీ బండికి ముందు లైటింగ్ అవి కూడా లేవు, అవన్నీ కూడా తయారు చేసి హెల్మెట్ ఉన్నాయా? లైసెన్స్ లేకపోతే కూడా మీకు 5 రూపాయలు చెప్తా ఉన్నాము. వెంటనే అప్లై చేయండి. చదువుకు లేకపోయినా కూడా లైసెన్స్ ఇస్తారు. ఎవరి దగ్గర తెలిసిన దగ్గర లేకపోతే మీకు లైసెన్స్ లేకపోతే పోలీస్ స్టేషన్ మేమే ఆర్టీఓని పిలిపించి ఏ విధంగా లైసెన్స్ తీసుకోవాలి అవన్నీ చెప్తాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం లిమిట్స్లోని మంగళకట్ట అనే ప్రాంతంలో మన గౌరవ ఎస్పీ అజిత ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారము మన రూరల్ డిఎస్పీ జి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్లో ఉన్నటువంటి 3 సిఐలు 6 ఎస్ఐలు మొత్తం ఒక 50 మంది సిబ్బందితో ఈరోజు ఈ మంగళకట్ట గ్రామంలో కార్డన్ సెర్చ్ ఉదయం 4 గంటల నుండి స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ కార్డన్ సెర్చ్ ఎందుకు నిర్వర్తించాలని అంటే ఈ గ్రామంలో ఎవరైనా ఈ ప్రాంతంలో కొత్త వ్యక్తులకి నిర్ణయం ఉంటున్నారని, అదేవిధంగా గంజా అమ్మాయినటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన నిరాలుగా ఎక్కడైనా ఉన్నాయనే ఉద్దేశంతో చెక్ చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఇంటిని చెక్ చేసి ఈ యొక్క గంజా కానీ మహమ్మారి ఎక్కడైనా ఉందా, అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరైనా చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా కొత్త వ్యక్తులు అయితే ఎవరైతే మాకు ఇక్కడ కనిపించలేదు, కానీ ఈ యొక్క వాహనాలు అయితే ఒక 200 ఈ యొక్క మంగళకట్ట గ్రామంలో ఉన్నాయి. వాటిలన్నింటిని కూడా తీసుకొచ్చేసి వెరిఫై చేయడం జరిగింది, ఆడిట్ చేయడం జరిగింది. దీనికి ఆర్సీ నెంబర్ ఉందా, బండికి పొల్యూషన్ ఉందా, ఓనర్ పర్టికులర్స్ ఏంది, డ్రైవర్ ఉన్నాయా లేదా, అన్నీ కూడా డీటెయిల్గా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఒక 20 వాహనాలకి రిజిస్ట్రేషన్ నెంబర్స్, తర్వాత ఆర్సీలు లేవని తెలిసింది. వాటిలన్నింటిలో కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాము. వాళ్ళు కొంత టైం ఇచ్చాము. వాళ్ళు కొన్నటువంటి బయట ఉందని చెప్తున్నారు. వాటిలన్నింటి కూడా చూపించి లేకపోతే ఆ బయట వల్ల చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్డన్ సెర్చ్ వల్ల ప్రజలందరూ కార్మికులు చేస్తూ ఇక్కడ అందరూ కూడా ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఇటువంటి ఆపద సమయంలో కూడా పోలీసులు ఫోన్ చేయాలి, మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఒక 112 నెంబర్ చెప్పడం, మా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మైనింగ్ డ్రైవింగ్ చేయకూడదు, అదేవిధంగా డ్రంక్ డ్రైవ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయాలని చెప్పడం జరిగింది. చిన్నపిల్లల వల్ల ఆడవారి వల్ల ఉన్నటువంటి చట్టాల గురించి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాత్రిపూట ఎండాకాలం దొంగతనాలు ఏదైనా జరుగుతున్నాయా, ఆ దొంగతనాలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, రాత్రి సమయంలో ఈ ఆరుబయటని దించినప్పుడు ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలనే విధంగా మేము ప్రజలందరితో కూడా మాట్లాడుతుంది. మరి ముఖ్యంగా ఈ మంగళకట్ట ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారిని, ఎల్డర్స్ని కూడా అడగడం జరిగింది. ఈ యొక్క ప్రాంతానికి
వచ్చే మార్గాలు కానీ వెళ్ళే మార్గాల్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని మేము ఇక్కడ యువతను కోరాము. వాళ్ళందరూ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళ సహకారంతో మా అందరి ఆధ్వర్యంలో త్వరలోనే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. థ్యాంక్ యూ. ఒక 200 వాహనాలు మేము ఆడిట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 20 వాహనాలకి సరైనటువంటి నెంబర్ ప్లేట్లు కానీ ఆధార్ కార్డులు ఈ నెంబర్స్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ కానీ లేవు. వాటన్నింటిలో కూడా మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎవరైతే ఇంకా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సరైన డాక్యుమెంట్స్ లేకపోతే సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 109 కింద దీన్ని సీజ్ చేయడం జరుగుతుందని చెప్తాను.